హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో గాయస్, ఈ వీడియోలో మీకు ఈ సెట్ గురించి ఏం తెలియకపోయినా సరే పర్లేదు, క్లియర్ కట్గా చెప్పే విధం అయితే నేను చేస్తాను. మ్యాక్సిమం ఏంటి అంటే ఈ వీడియో పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. మొత్తం వీడియో అనేది 10 మినిట్స్ ఉండొచ్చు, 12 మినిట్స్ ఉండొచ్చు, బట్ మీకు క్లారిటీ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఈ సెట్ అంటే ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే మంచి ర్యాంక్ వస్తుందని చెప్పి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఓకేనా? సో కమింగ్ టు ఏంటి అంటే, మీరు 3 ఇయర్స్ కంప్లీట్ చేశాక డిప్లొమా అనేది ఈ చిన్న నాలెడ్జ్ లేకపోయినా సరే కొంతమంది వెళ్ళి రాస్తారు. బట్ ఎవరైతే ఆ నాలెడ్జ్ అనేది సంపాదించుకొని ఈ సెట్ అనేది అప్లై చేస్తారో, లైక్ అప్లై చేసిన తర్వాత రాస్తారో, వాళ్ళకి ఇంకా మంచి ఛాన్సెస్ ఉంటాయి అనమాట మంచి ర్యాంక్ రావడానికి. ఓకేనా? సో మీకు చాలామంది అనుకుంటారు అనమాట, సో లైక్ నాకేమీ తెలియదు బ్రో ఈ సెట్ గురించి, అయినా సరే వెళ్ళి రాశాను, పాస్ అయిపోయానని చెప్పి. సో ఇక్కడ పాస్ అవ్వడం అనేది మ్యాటర్ కాదు. మీకు మంచి ర్యాంక్ రావాలంటే ఖచ్చితంగా ఒక 1000 బిలో ర్యాంక్ వస్తే, బ్రాంచ్ ర్యాంక్ అనేది 1000 బిలో ర్యాంక్ వస్తే ఇంకా ఈజీగా మంచి కాలేజ్ సీట్ వస్తుంది. ఓకేనా? సో కమింగ్ టు ఈ సెట్ గురించి మీకు క్లారిటీ ఇస్తాను. ఒక్కసారి ఎలా ఉంటుంది ఏంటి ప్యాటర్న్ అనేది చెప్తే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా? సో కమింగ్ టు ఈ సెట్ అనేది మొత్తం 200 మార్క్స్ అనమాట. సో 200 మార్క్స్లో 100 మార్క్స్ ఎంపీసీ, మ్యాథ్స్ విజ్ కెమిస్ట్రీ. సో మ్యాథ్స్ అనేది 50 మార్క్స్, కెమిస్ట్రీ అనేది 25, ఫిజిక్స్ అనేది 25, అండ్ కోర్ ఏదైతే మీ బ్రాంచ్ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఈ బ్రాంచ్ సబ్జెక్ట్స్ అనేవి మొత్తం 100 మార్క్స్ అనమాట. సో ప్రతిదీ 10 మార్క్స్ ఉండొచ్చు, మొత్తం 10 సబ్జెక్ట్స్ 10 మార్క్స్ ఎలా చూసుకుంటే 10 10 100 అనమాట. సో అలా ఉంటుంది. అండ్ కమింగ్ టు ఏంటి అంటే, ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అండ్ బ్రాంచ్ ర్యాంక్ అనేది డివైడ్ అయి ఉంటుంది. సో మ్యాక్సిమం ఏంటి అంటే, మీకు ఒక మంచి కాలేజ్లో రావాలంటే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిప్లొమాలో ఈసీఐ అనుకుంటే, మీరు బీటెక్లో సిఎస్సికి కానీ ఇంకేదైనా అదర్ ఐఐటీకి కానీ సిఎస్టీకి కానీ సిఎస్ఎంకి కానీ వెళ్ళాలనుకుంటే, సో ఇక్కడ మీకు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? అంటే లైక్ షిఫ్ట్ కొట్టడానికి ఒక బ్రాంచ్ నుండి ఇంకో బ్రాంచ్కి స్లైడ్ అవ్వడానికి మీకు ఈజీగా ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది తక్కువ ర్యాంక్ వస్తే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 100 కానీ 200 కానీ ర్యాంక్ వస్తే ఈజీగా ఒక బ్రాంచ్ నుండి ఇంకో బ్రాంచ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. బట్ బ్రాంచ్ ర్యాంక్ ఏంటి అంటే, మీకు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కౌన్సిలింగ్లో మీరు ఒక 10 కాలేజీలు అనుకోండి, ఆ 10 కాలేజీలో బెస్ట్ కాలేజీలో నీకు సీట్ రావాలంటే బ్రాంచ్ ర్యాంక్ అనేది చాలా యూజ్ అవుతుంది. అర్థమైందా? సో అలా చూసుకుంటే బ్రాంచ్ ర్యాంక్ అనేది యూజ్ అవుతుంది. సో బట్ మరేంటి బ్రాంచ్ ర్యాంక్, ఇండివిజువల్ ర్యాంక్ అనేది మీకు తెలుసుకున్నాం, బాగానే ఉంది. బట్ ఒకవేళ మీకు ఈ సిలబస్ కానీ ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే కింద నేను లింక్స్ అనేవి క్లియర్ కట్గా ఇచ్చుంటాను. ఈ సెట్ మ్యాథ్స్ గురించి ఒక లింక్ అనేది ఇచ్చుంటాను, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎంత వెయిటేజ్ ఉందని చెప్పి క్లియర్ కట్గా ఇచ్చుంటాను. తర్వాత ఈ సెట్ కెమిస్ట్రీ, ఈ సెట్ ఫిజిక్స్, అండ్ కమింగ్ డేస్లో ఏంటి అంటే, మీ కోర్ సిలబస్ ఉంటుంది కదా, ఈసీ కానీ సివిల్ కానీ మెక్ కానీ సిఎస్సి కానీ త్రిబుల్ ఈ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి కూడా డీటెయిల్గా నేను వీడియోస్ చేస్తాను. ఆ వీడియోస్ అనేవి క్లియర్ కట్గా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను కూడా. సో కాబట్టి మ్యాక్సిమం మీరు ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ఎల్స్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కంటెంట్ మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను కాబట్టి మీరు కూడా మీ అంత హెల్ప్ని నాకు చేసినట్లయితే డెఫినెట్లీగా ఒక బూస్టప్ ఉంటుందన్నమాట. మంచి లైక్స్ చేయడం కానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ, షేర్ చేయడం కానీ ఉంటే మాత్రం ఇంకా కొద్దిగా ఈజీగా నేను ఓకే వీళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళ కోసం చేయాలని చెప్పి నేను చేస్తాను. ఓకేనా? సో అది మార్క్స్ అనమాట. సో మార్క్స్ నేను చెప్పాను మొత్తం అది ఎంపీసీ 100, ఇది 100 అని. వీడియో లింక్స్ కూడా నేను కింద పెట్టుంటాను, ఒకసారి చూడండి. అండ్ అలాగే మీకు ప్రాక్టీసెస్ కోసం కానీ, తర్వాత ప్రిపరేషన్ కోసం కానీ మన ఛానల్లో ప్రతిదీ కూడా వస్తుంది, డెఫినెట్లీగా నేను చేస్తాను. ఓకేనా? సో కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు ఈ సెట్ ర్యాంక్ అనేది చెప్తున్నాను మళ్ళీ మీరు ఈ సెట్ని సీరియస్గా తీసుకోకపోతే, డెఫినెట్లీ మీరు అనుకున్న ర్యాంక్ రాకపోతే, ఖచ్చితంగా మంచి కాలేజ్ సీట్ రాదనుకోండి, ఆ రాకపోతే కాదు ఖచ్చితంగా మీకు ప్లేస్మెంట్స్ అనేవి ఉండవు. నేను చూశాను 2 ఇయర్స్. సో మా సీనియర్స్ కానీ, లేదంటే ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ కూడా చాలామంది నేను గైడ్ చేశాను, వాళ్ళని కూడా చూశాను చాలామందిని. సో మ్యాక్సిమం ఏంటి అంటే, నేను ఎంత ఫార్వర్డ్ చేసినా, లైక్ ఎంత మోటివేషన్ ఇచ్చినా సరే వాళ్ళు చాలామంది లైట్గా తీసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు అనమాట. చాలా చెత్త కాలేజీలో వచ్చాయి. లైక్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఒక 12,000 మెంబర్స్ రాసుకోవాలనుకోండి, మీ బ్రాంచ్లో 12,000 మెంబర్స్ రాశారనుకోండి. ఆ 12,000 మెంబర్స్లో మీకు 2,000 బిలో వస్తే చాలా మంచి కాలేజీలు వస్తాయి. అలాంటిది 2,000 కాకుండా మీకు 5,000, 6,000 ర్యాంక్స్ వస్తే ఎక్కడో మారుమూల కాలేజీలో మీకు ఇస్తారనమాట. అక్కడ అసలు ప్లేస్మెంట్స్ కాదు కదా, కనీసం ఫ్యాకల్టీ కూడా ఉన్నారనమాట. సో ఫ్యాకల్టీ ఉండకపోతే మీకు ఎలా సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ లేకపోతే ఎలా ప్లేస్మెంట్స్ వస్తాయి, ప్లేస్మెంట్స్ లేకపోతే మీరు ఎలా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వెళ్ళిన వాళ్ళు ఎలా చేస్తారు చెప్పండి? లైక్ జాబ్స్ అనేవి పక్కా ఉండవన్నమాట. సో కాబట్టి మ్యాక్సిమం 3,000 బిలో ర్యాంక్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. సో సీట్స్ అనేవి అప్పుడే ఉంటాయి మీకు. సో అక్కడ కూడా మళ్ళీ ఇంకో చాయిస్ ఏంటి అంటే, మళ్ళీ మనకి దరిద్రం ఏంటి అంటే క్యాస్ట్ అనమాట. సో క్యాస్ట్ కూడా మ్యాక్సిమం కరెక్ట్గా చెప్తుంటాను. క్యాస్ట్ అనేది మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా సరే కొన్నిసార్లు మనకి ఫేట్ బాగోపోతే, లైక్ మన లక్ బాగోపోతే సీట్ అనేది రాదు. సీట్ అనేది లైక్ లాస్ట్ ఇయర్ కూడా ఇలానే ఒక అబ్బాయికి అనుకుంటా, సో 2 టైమ్స్ రాశాడు ఈ సెట్ అనేది.
సో ఈ ఏపీ సెట్, టీఎస్సీ సెట్ 2 రాశాడు. సో ఏంటంటే వాడేంటంటే లైక్ మ్యాక్సిమం అటెంప్ట్స్ ఇద్దాం, సో కంప్లీట్ చేద్దాం అని చెప్పి చేశాడనమాట. బట్ ఏంటంటే 68 ర్యాంక్ వచ్చినా సరే ఓసీ క్యాస్ట్ వల్ల తను అనుకున్న కాలేజ్‌లో సీట్ అనేది రాలేదనమాట. ఓన్లీ 3 కాలేజ్‌లో పెట్టాడులెండి. తప్పు తనది కూడా ఉంది. బట్ 68 ర్యాంక్ ఎవరు రాదనుకుంటారు చెప్పండి కాలేజ్‌లో. బట్ అన్‌లక్కీ బట్టి రాలేదు. సో ఈసారి రాసాడనమాట. ఈసారి మంచి కాలేజ్ సీట్ వచ్చింది తనకి. ఐ థింక్ జిఎంఆర్ఐటీ అనుకుంటా. సో ఆ కాలేజ్‌లో సీట్ వచ్చింది. చాలా చాలా మంచి కాలేజ్. ఈసీఈ స్టూడెంట్. సో అందుకే చెప్తున్నాను, మీరు ర్యాంక్ అనేది ఒక 2000 బిలో తెచ్చుకుంటే అక్కడ కూడా ఏంటంటే మీ క్యాస్ట్ అనేది మ్యాటర్ అవ్వాలి. ఓకేనా. సో అలా చూసుకుంటే ఈజీగా అయిపోతుంది. అండ్ కమింగ్ టు ప్రిపరేషన్ గురించి చెప్తాను. సో ప్రిపరేషన్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది, ఎందుకంటే ఆల్ అబౌట్ ఈసెట్ 2024 కదా. సో ఈసెట్ అనేది ఎలా ఉంటుంది అండ్ అది ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి క్లియర్గా చెప్పాలనుకుంటాను కాబట్టి ఈ వీడియోలో అది మొత్తం కవర్ చేస్తాను. ఓకేనా. సో కమింగ్ టు ఈసెట్ 2024 అనేది ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోండి. మ్యాథ్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, లేదంటే మీ కోర్ సబ్జెక్ట్స్ కానీ. ఓకేనా. సో మీ కోర్ సబ్జెక్ట్ తీసుకుంటే అది ఇంకా ఈజీ అయిపోతుంది. సో కాబట్టి అది లాస్ట్ చూసుకోండి. బట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ఏదో ఒక సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అడిగితే మాత్రం ఈ టైంలో నేను కెమిస్ట్రీ చేస్తాను. కెమిస్ట్రీలో ఒక సబ్జెక్ట్ తీసుకుంటాను. కెమిస్ట్రీలో ఒక టాపిక్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ తీసుకుంటాను. ఒక చాప్టర్లో నాకు ఫస్ట్ టెక్స్ట్ బుక్ ఉంటే టెక్స్ట్ బుక్, లేదంటే నోట్స్ ఉంటే నోట్స్, లేదా సీనియర్స్ హెల్ప్ తీసుకుంటే సీనియర్స్ హెల్ప్ తీసుకోండి. వాళ్ళ దగ్గర నోట్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మొత్తం ఒకసారి రివైజ్ చేయండి. చేసిన తర్వాత మీరు ఏదైనా మాక్ టెస్ట్లు ఉంటే మాక్ టెస్ట్లు రాయండి. తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. నేను మన ఛానల్లో డిస్కస్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే గెన్షా బిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. సో గెన్షా బిట్స్ అని చూసుకోండి. అండ్ మాక్ టెస్ట్లు అనేవి ఒకవేళ మీకు కోర్స్ కావాలనుకుంటే కమింగ్ వీడియోస్లో నేను చెప్తాను. ఇప్పుడే చెప్పను. కమింగ్ వీడియోస్లో నేను కోర్స్ ఎలా ఇస్తాను ఏంటి అనేది మీకు క్లారిటీగా చెప్తాను. అప్పుడు మీరు చూసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మాక్ టెస్ట్లు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో మాక్ టెస్ట్లు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు ఎంత చదివారనేది కాదు, ఎంత అటెంప్ట్ ఇవ్వగలుగుతున్నారు అనేది చాలా చాలా ముఖ్యం అనమాట. ఓకేనా. సో మాక్ టెస్ట్లు మీరు లైట్గా తీసుకుంటే మీరు ఏం చేయలేరు. ఎందుకంటే ఇట్స్ లైక్ మీరు ఎంతవరకు ప్రిపేర్ అనేది ఆ మాక్ టెస్ట్లు చెప్పేస్తాయి అనమాట, మీకు వచ్చిన మార్క్స్ బట్టి. ఓకేనా. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని అసలు లైట్ తీసుకోవద్దు. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. ఒక్క క్వశ్చన్ రిపీట్ అవ్వకపోయినా సరే అందులో నుండి ఏదో ఒక క్వశ్చన్ లాంటి అలాంటి క్వశ్చన్ కాకపోయినా సరే అలాంటి వేరే క్వశ్చన్ అయినా సరే ఇచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. లైక్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే రిపీటెడ్ కాకపోయినా సరే అలాంటిదే, కాకపోతే సెంటెన్స్ మార్చి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీకు ఒక చిన్న లాజిక్ గుర్తుంటే మాత్రం ఈజీగా ఇచ్చేస్తారనమాట. ఓకేనా. సో లాస్ట్ ఇయర్ అయితే కెమిస్ట్రీ కొద్ది కష్టంగానే ఇచ్చాడు. బట్ ఈసారి మాత్రం అలా ఇవ్వకపోవచ్చు. ఓకేనా. సో హైదరాబాద్ వాళ్ళకి టీఎస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉస్మానియా అనుకుంటా. సో కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా గట్టిగానే ఉంటుంది పేపరు. బట్ ఏపీ వాళ్ళకి అలాగైతే కాదు. సో యాజ్ కంపేర్ టు టీఎస్ ఏపీ వాళ్ళకి మాత్రం కొద్దిగా ఈజీగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇంకొక విషయం, మీరు మోటివేటెడ్గా ఉంటేనే, లైక్ కన్సిస్టెన్సీగా చేస్తేనే మీరు అనుకుని సాధించగలరు. ఒకటి పెట్టుకోండి మనసులో, 500 బిలో ర్యాంక్. ఈ వీడియో మీరు ఇప్పుడు చూస్తున్నారంటే ఖచ్చితంగా, ఈ టైంలో చూస్తున్నారంటే ఖచ్చితంగా మీరు 500 బిలో ర్యాంక్లోనే ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే మ్యాక్సిమం 2000, 3000 అనుకున్న వాళ్ళు, ర్యాంక్ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ టైంలో అసలు ఈ సెట్ గురించి చూడరు. నాకు తెలుసు కదా. మీరు చూస్తున్నారంటే ఖచ్చితంగా మీరు 500 బిలో ర్యాంక్లోనే ఉంటారు అని గట్టిగా నమ్మండి. నమ్మిన తర్వాతే స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ అనేది. ఓకేనా. సో హోప్ మీ అందరూ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఖచ్చితంగా నేను క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. మీకు అర్థమయ్యే విధంగానే ఇస్తాను. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.